హలో స్వీటీస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మెమరీస్ ఆఫ్ అన్న. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నా. మోర్ దెన్ 1 మంత్ అయింది నేను లాంగ్ వీడియోస్ అప్లోడ్ చేయక. సో ఇప్పటి నుంచి రెగ్యులర్గా అప్లోడ్ చేయడానికి అయితే ట్రై చేస్తాను నేను. సో మీరు తమ్నేల్ చూసి ఆల్రెడీ అర్థమైపోయి ఉండొచ్చు అసలు ఈ వ్లాగ్ ఏంటి అని. సో ఈ వ్లాగ్ వచ్చేసి మా వెడ్డింగ్ యానివర్సరీ, ఫస్ట్ వెడ్డింగ్ యానివర్సరీ వ్లాగ్. 14th డిసెంబర్ మా వెడ్డింగ్ యానివర్సరీ. సో 13th డిసెంబర్ రోజే మేము బయటికి అయితే వెళ్తున్నాము. 13th డిసెంబర్ ఆఫ్టర్నూన్. ఇంకా మా హస్బెండ్ కూడా వచ్చేసిండు. ఇంకా అందుకని నేనైతే కిందికి దిగుతున్నా. అనంతగిరి హిల్స్కి వెళ్దామని చెప్పేసి మేము ప్లాన్ చేసుకున్నాము ఫ్రెండ్స్ అందరం కలిసి. అందుకని ఇంకా అందరం కలిసి అయితే స్టార్ట్ అయిదామని చెప్పేసి ఫస్ట్ అయితే నేను ఎక్కుతున్నా. ఒక్కొక్కరు ఒక్కొక్క లొకేషన్లో ఉన్నారనమాట. ఇంకా వాళ్ళందరినీ పిక్ చేసుకొని మేమైతే స్టార్ట్ అవుతాము. మాకు యానివర్సరీ రోజు ఏదైనా మెమరీ లాగా ఉండాలి అని చెప్పేసి మేమైతే ఈ ట్రిప్ అయితే ప్లాన్ చేసుకున్నాము. ఫస్ట్ ప్లాన్ చేసింది అయితే మా ఫ్రెండ్ నవ్య. ఇంకా ఆమెనే ప్లాన్ చేసింది మీ యానివర్సరీ రోజు వెళ్దాం అది ఇదని. బట్ లాస్ట్ మూమెంట్లో తనకి కుదరక తనైతే రాలేదు. ఇంకా ఉప్పలు మా ఫ్రెండ్స్ అయితే వెయిట్ చేస్తున్నారు అనమాట. అందుకని ఇంకా వాళ్ళని అయితే పిక్ చేసుకున్నాము. చూడండి మా గ్యాంగ్ అయితే అందరు వచ్చేసారు, ముగ్గురు. ఇంకా కొంతమంది ఉన్నారు, వాళ్ళు వేరే దగ్గర వెయిట్ చేస్తున్నారు. ఇంకా అందరు సేమ్ బ్యాగ్స్ పట్టుకొని వచ్చారు. ఆఫీస్ వాళ్ళు ఇచ్చిన బ్యాగ్స్ అనమాట ఇవి. ఇంకా నేను వాళ్ళని అడుగుతున్నా కన్ఫ్యూజ్ కాదా మీకు అని. ఇంకా వాళ్ళైతే ఏం కాదులే ఏం కాదులే అని అంటున్నారు. ఒకరికొకరు తెలియకుండా అందరు ఇంకా సేమ్ బ్యాగ్స్ పట్టుకొని వచ్చారనమాట. ఇంకా నెక్స్ట్ వేరే మా ఫ్రెండ్స్ కూడా ఇంకా మిగతా 3 మెంబర్స్ కూడా ఎక్కేస్తున్నారు. వాళ్ళు వేరే లొకేషన్లో ఎక్కిరు. ఇంకా వచ్చేటప్పుడు ఇంకా చికెన్ కర్రీ అయితే తీసుకొని వచ్చారు. అక్కడ తినడానికి మనకు మంచిగా టైం పాస్ అవుతుందని. ఇంకా వెళ్ళేదారిలో స్వీట్ కార్న్ కనిపించింది. ఇంకా అందుకని స్వీట్ కార్న్ అయితే తీసుకున్నాము. ఇంకా ఆకలి అవుతుందని చెప్పేసి నేనైతే తింటున్నా స్వీట్ కార్న్. ఇంకా మా హస్బెండ్ అడుగుతున్నాడు అందరు ఎక్కిరా లేదా అని. ఇంకా అందరు ఎక్కితే స్టార్ట్ అయిదామని ఇంకా స్టార్ట్ అయితే అవుతున్నాము. మాకు అసలు మేము 6:30 వరకు అక్కడికి వెళ్ళాలనుకున్నాము. బట్ వెళ్ళేసరికి కొంచెం లేట్ అయిపోయింది. ఇంకా వెళ్ళేదారిలో అది కొండం ఇది కొండం చేసినాం మేము. అందుకని ఇంకా లేట్ అయింది. ఇంకా అది ఎలక్షన్ టైం కదా, ఇంకా రూట్ కూడా కొంచెం వేరే రూట్ అయితే చూపించింది. మేము ఊర్లో నుంచి అట్లా వెళ్ళాం అనమాట. అండ్ వ్యూ చూడండి గైస్, ఎంత బాగుందో అసలు. డైరెక్ట్ చూస్తే అయితే అసలు మస్తు అంటే మస్తు అనిపించింది మాకు వ్యూ అయితే. చాలా మంచిగా అనిపించింది. చూస్తుంటే అట్లనే చూడబుద్ధి అవుతుంది, అంత బాగుందన్నమాట వ్యూ అయితే. ఇంకా కూల్ డ్రింక్స్ ఇంకేమైనా స్నాక్స్ తీసుకుందామని చెప్పేసి మా వాళ్ళైతే కూల్ డ్రింక్స్, జిలేబీ, చిప్స్, ఇంకా మాకు ఏమేమి కావాలో అవన్నీ అయితే తీసుకురు. ఇంకొక షాప్ కనిపిస్తే చాలు మేమైతే అస్సలు ఊకోమన్నమాట. ఎవరికి నచ్చినాయి వాళ్ళు అన్నీ తీసుకుంటూనే ఉంటాం మేము. ఇంకా నైట్ మొత్తం ఇంకా తినుకుంటూ ఎంజాయ్ చేయొచ్చు అన్నట్టు ఇంకా అన్నీ అయితే తీసుకున్నాము. ఇంకా వ్యూ చూసుకుంటూ ఎంజాయ్ చేసుకుంటూ పోతున్నాం మేమందరము. నేను ఒక్కదాన్ని చూస్తే ఎట్లా, మీరు కూడా చూడాలి కదా అందరూ. అందుకని నేనైతే మంచిగా వీడియో అయితే తీసిన, మంచిగా మెమొరీ లాగా కూడా ఉంటుందని చెప్పేసి. అండ్ మీరు కూడా చూస్తారు కదా అన్నట్టు నేనైతే మంచిగా వీడియో అయితే రికార్డ్ చేసిన. రోడ్ చూస్తే ఇట్లుంది, మేము పోయే ప్లేస్ ఎట్లుంటుందా అని ఒక డౌట్ వచ్చింది. ఇంకొకటి మేము లాస్ట్ టైం పోయింది అయితే చాలా బాగుంది, ఇది ఎట్లుంటుందా అని డౌట్. ఎందుకంటే ఇదేదో నార్మల్గా విలేజ్లో ఉన్నట్టే ఉందన్నమాట. ఏమంత కొత్తగా అనిపించట్లేదు. లోపల ఎట్లుంటుందా అని మాకు కొంచెం ఒక టెన్షన్ మొదలైంది. విలేజ్ లా ఉంది అని ఎందుకన్నా అంటే ఇప్పుడు నార్మల్గా కొండలు అవన్నీ కనిపిస్తే ఓకే అనంతగిరి హిల్స్కి వచ్చినాము అన్న ఫీలింగ్ అయితే ఉండదు. ఇక్కడ కొండలు లేవు ఏం లేవు ఏడ అసలు అని డౌట్. ఇంకా లోపలన్నా బాగుంటుందేమో అన్నట్టు ఇక నడుచుకుంటూ పోతున్నాము. కార్ అయితే ఒక దగ్గర పార్క్ చేసి ఇక అందరం అయితే నడుచుకుంటూ పోతున్నాము. ఇక్కడైతే మొత్తం చీకటి ఉంది. ఇంకా కొంచెం ముందుకు వెళ్ళాక ఇక్కడ లైట్స్ ఇవన్నీ అయితే కనిపించినాయి. ఇక ఈ లైట్స్ ఇవన్నీ సెటప్ చూస్తే జర మంచిగా అనిపించింది చూడడానికి. నేను ఇక్కడికి రావడానికి రీజన్ ఏంటంటే ఫుల్ అంటే ఫుల్ ఎంజాయ్ చేయొచ్చు, చాలా గేమ్స్ ఆడుకోవచ్చు అని అనుకున్నా. ఇండోర్ గేమ్స్ ఉంటాయి, అవుట్డోర్ గేమ్స్ ఉంటాయి, ఇంకా మొత్తం ఎంజాయ్ చేయొచ్చు డే అంతా అని అయితే నేను మంచిగా ఫిక్స్ అయిపోయి వచ్చేసిన. ఇంకా లోపలికి వెళ్ళినాక ఇంకా మా టెంట్ ఎక్కడ ఉందో చూసుకుందామని అయితే పోయినాము. కానీ అప్పటికి అందరు టెంట్స్ వేసేసారు. బట్ మా టెంట్ వేయలేదు, మొత్తం క్లోజ్ అయిపోయింది అనమాట. ఇంకా అక్కడ అక్కడ పర్సన్స్ని కనుక్కొని మాకు టెంట్ వేయండి అది ఇది అని చెప్తే ఓకే మీరు ఉన్నారు కదా అని చెప్పేసి మళ్ళీ అప్పుడు వేసారు టెంట్ మాకు ఎవరి వాళ్ళకి. ఇంకోటి అక్కడికి వెళ్ళాక తెలిసింది ఏంటంటే ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్కి కలిపి ఒకటే క్యాంప్ ఫైర్ పెడతారంట. ఆ విషయం మాకు తెలియదు ముందు. ఎవరి క్యాంప్ ఫైర్ వాళ్ళకి పెడతారు అనుకున్నాం. లైక్ మా గ్యాంగ్ అందరికి కలిపి ఒక క్యాంప్ ఫైర్ ఇస్తారు అనుకున్నాం. వేరే గ్యాంగ్ వాళ్ళకి వేరే అంటే ఎవరి వాళ్ళకి అట్లా పెడతారు అనుకున్నాం. లైక్ ఇద్దరిద్దరికి పెట్టకపోయినా ఎవరి గ్రూప్ ఆఫ్ పీపుల్ వాళ్ళకంటే ఎవరి గ్యాంగ్ వాళ్ళకి పెడతారు అనుకున్నాం క్యాంప్ ఫైర్. బట్ వాళ్ళు అట్లా పెట్టారంట. ఒక 30-40 మెంబర్స్ ఉంటే అందరు కలిపి ఒకటే క్యాంప్ ఫైర్ పెడతారంట. మరీ చండాలంగా అనిపించింది మాకైతే. వీళ్ళకి ఫ్రీగా పైసలు ఎందుకు వదిలేసేయాలి, వీళ్ళకి కట్టిన పైసలు వసూలు ఉండాలన్నట్టు స్నాక్స్ పెడితే అక్కడ స్నాక్స్ అంతా తినేసినాం. మేమైతే తినేసి ఇంకా మేము తెచ్చుకున్న ఐటమ్స్ అయితే ఇక తీసుకెళ్తున్నాం లోపలికి. కూల్ డ్రింక్స్ అవన్నీ అయితే మేమైతే లోపలికి అయితే తీసుకెళ్తున్నాము. ఇంకా కొద్దిసేపు ఏం చేయాలో అర్థం కాక ఫోటోషూట్ చేసుకుందామని ఇంకా ఫొటోస్ అందరం అయితే దిగుతున్నాం లైన్గా. మేము ఆల్రెడీ ఇంతకుముందు ఒకసారి అనంతగిరి హిల్స్కి వెళ్ళాము. అక్కడ మేమైతే హరివిల్లు రిసార్ట్కి అయితే పోయినాం అనమాట.
అసలు ఎంత బాగుందంటే అంత బాగుంది హరివిల్లు రిసార్ట్. చాలా అంటే చాలా ఎంజాయ్ చేసినాము. ఫుల్ గేమ్స్ అనమాట, ఇండోర్ అవుట్డోర్. మంచిగా మూవీస్ పెట్టినారు, సాంగ్స్ పెట్టినారు, ఫుల్ డీజే, ఇంకా డాన్సులు, గేమ్స్, ఫుడ్, స్నాక్స్ ప్రతి ఒక్కటి బాగుంది హరివిల్లు రిసార్ట్ లో. ఎప్పుడు అక్కడికి ఎందుకని కొత్తగా ట్రై చేద్దామని ఈడికైతే వచ్చినాము. ఈడికి వచ్చినాక తెలిసింది ఇంకొకసారి అస్సలు రావద్దని. మా వాళ్ళు పోయి సీరియస్ అయితే వాళ్ళు క్యాంప్ ఫైర్ పెడతాన్నారు. ఇంకా లాస్ట్కి వాళ్ళు హ్యాండ్ ఇచ్చారు క్యాంప్ ఫైర్ పెట్టకుండా. మా వాళ్ళు ఆడిడ కట్టలు తెచ్చి క్యాంప్ ఫైర్ అయితే పెట్టేసిరు. క్యాంప్ ఫైర్ పెట్టడం వల్లనే కొంచెం వెచ్చగా ఉండే, లేదంటే మస్తు అంటే మస్తు చలి ఉంది. అది పెట్టినాక కొంచెం వేడిగా కొంచెం మంచిగా వెచ్చగా అనిపించింది. ఇంకా ఆ టైంలో ఇంకా మా ఫ్రెండ్ అయితే నాకు ఇంకా తినిపిస్తుంది. మేమందరం నైట్ షిఫ్ట్ కాబట్టి మాకు మధ్యలో ఆకలి అవుతుంది అనమాట. అందుకని ఇంకా ఆ టైంలో కూడా తింటున్నాం. మధ్యరాత్రి 3:30 అవుతుంది. ఇక్కడికి వచ్చినాక మాకు తెలిసిన విషయం ఏంటంటే గేమ్స్ ఉన్నాయి అన్నారు. అక్కడ పోయి చూస్తే చెస్, క్యారమ్ అంతే ఉంది, ఇంకేం లేవు. అవుట్డోర్ గేమ్స్ అంటే ఉయ్యాల ఉంది అంతే, ఒక స్విమ్మింగ్ పూల్ ఉంది, అంతకుమించి అసలు ఏం లేదు. అనవసరంగా వచ్చినాం అనిపించింది. అసలు ఆ టైంలో అనిపించింది అనవసరంగా ఇక్కడికి వచ్చినాం, హరివిల్లు రిసార్ట్కి వెళ్ళుంటే అయిపో అని. See guys, that guy no night full drinking. No sleeping. This guy, I'll zoom him. అరే జూమ్ అవ్వట్లేదే, ఐఫోన్ లో జూమ్ అవ్వదా? ఫ్రంట్ జూమ్ కాదు, జూమ్ అవ్వదంట గైస్. మార్నింగ్ లేచాక కొంచెం ఫ్రెష్ అయ్యి ఇంకా టిఫిన్ తినడానికి అయితే వెళ్ళినాము. బోండా అండ్ ఇడ్లీ పెట్టినారు, అస్సలు అంటే అస్సలు బాగాలేదు. సో టిఫిన్ చేసినాక కొద్దిసేపు అటు ఇటు తిరుగుదాం, అసలు ఏమేమి ఉన్నాయి గేమ్స్, అసలు ఇది ఎట్లుంది రిసార్ట్ అని మొత్తం ఒకసారి తిరుగుదాం అని చెప్పేసి వెళ్ళినాము. ఇంకా మాకైతే ఉయ్యాల కనిపించింది వెళ్తుంటే, సరే ఊదామని ఊగుతున్నా. ఎందుకంటే వీళ్ళకి పైసలు కట్టినాం కదా గైస్, ఆ పైసలకు న్యాయం చేయాల్సిందే అని చెప్పేసి ఊగుతున్నా. చాలా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకొని వచ్చిన ఈ రిసార్ట్కి, బట్ మొత్తం ఫ్లాప్ అయింది. అసలు గేమ్స్ ఇంకా ఎంజాయ్ మస్తు ఉంటుంది అనుకున్నా, కానీ తీరా లాస్ట్కి చూస్తే ఏముంది, ఒక ఉయ్యాల ఉంది, ఇంకా ఈ స్విమ్మింగ్ పూల్ ఉంది. ఈ స్విమ్మింగ్ పూల్లో ఎట్లా దుంకలేము ఈ చలికి. ఆ ఉయ్యాల కూడా కొద్దిసేపటి కంటే ఎక్కువ ఊగలేము. సో వేస్ట్ ఆఫ్ టైం అనిపించింది, వేస్ట్ ఆఫ్ మనీ ఆల్సో. ఇంకా అక్కడ ఉన్న అందరు టెంట్లు అయితే తీస్తున్నారు. ఇంకా నెక్స్ట్ మావి కూడా తీసేస్తారని ఇంకా మేము స్టార్ట్ అయిపోదామని ఇంకా బ్యాగ్స్ అన్ని ప్యాక్ చేసుకొని మేమైతే స్టార్ట్ అయిపోతున్నాము. ఇంకా అనంతగిరిలో రిసార్ట్స్ లో కామన్ గా ట్రెక్కింగ్ అయితే తీసుకెళ్తారు. మేము కనుక్కున్నాం అనమాట ట్రెక్కింగ్ ఏ టైంకి ఉంటుందండి అని. వాళ్ళు ఏమన్నారంటే మేమేం తీసుకెళ్ళమండి, మీరే ట్రెక్కింగ్కి వెళ్ళాలి అని చెప్పారు. నార్మల్గా ఏడైనా వాళ్ళే తీసుకెళ్ళాలి, మేమే 20 కిలోమీటర్స్ అవతలకు పోయి మేమే ట్రెక్కింగ్ చేసుకోవాలంట. ఏందో మరి కొత్తగా, మరి అందులో అయితే ట్రెక్కింగ్ ఉంటుందని రాసిర్రు. సో ఇంటికైతే వచ్చేసినాము. వచ్చి ఫ్రెష్ అయ్యి ఇంకా మా వదిన వాళ్ళ ఇంటికి అయితే వెళ్తున్నాము. ఇంకా వెళ్ళేసరికి లక్కీ అయితే పావులతో మంచిగా ఆడుకుంటుంది. అన్నయ్య శబరి నుంచి కొన్ని పావులు వాళ్ళకి గిఫ్ట్స్ అయితే తీసుకొని వచ్చిండు. అట్లయితే ఇంకా వాటితో ఆడుకుంటూ కూర్చుంటానైతే. ఇంకా మేము వచ్చినామని చెప్పేసి ఇంకా కేక్ అయితే తీసుకొని వచ్చిర్రు అన్నయ్య వదిన కలిసి. మేము రీసెంట్గానే హౌస్ వార్మింగ్ సెరమనీ చేసినాం కదా, ఇంకా యానివర్సరీ అంత పెద్దగా ఏం చేసుకోవద్దని చెప్పేసి మేమైతే ఏం చేసుకోలేదు. ఇంకా జస్ట్ వదిన వాళ్ళ ఇంటికి అయితే ఆఫ్టర్నూన్ వచ్చినాము బ్లెస్సింగ్ తీసుకుందాం అని చెప్పి. ఆఫ్టర్నూన్ వదిన వాళ్ళ ఇంట్లో, ఇంకా నైట్ ఏమో మమ్మీ వాళ్ళ ఇంట్లో ఇంకా చిన్న సెలబ్రేషన్స్ అయితే చేసుకున్నాము. ఇంకా వదిన వాళ్ళు అయితే కేక్ తీసుకొని వచ్చారు. ఇంకా కేక్ కటింగ్ అయితే ఇంకా నించున్నాం ఇక్కడ. ఇంకా మేము వదిన వాళ్ళ ఇంటికి వెళ్ళేటప్పుడే బిర్యానీ తీసుకొని వెళ్ళినాము. ఇంకా తేజు అయితే ఫుల్ ఎక్సైటెడ్గా ఉండనమాట. ఆఫ్టర్ 50 డేస్ ఏమో నాకు తెలిసి 50 డేస్ తర్వాత చికెన్ బిర్యానీ తింటుండని. ఎందుకంటే అన్నయ్య మాలేసుకుండు, తేజు వాళ్ళ డాడీ మాలేసుకోవడం వల్ల వీళ్ళు కొన్ని డేస్ అయితే తినొద్దు కదా, ఇట్లా 50 డేస్ ఏమో తినలేదనమాట. సో ఆఫ్టర్ 49-50 డేస్ తర్వాత తింటుండు కదా, ఫుల్ ఎక్సైటెడ్గా ఉండనమాట చికెన్ బిర్యానీ తింటుండని. అసలు వాళ్ళ డాడీ మాలేసుకున్నప్పుడు చాలా స్ట్రిక్ట్గా ఉండే అనమాట. అసలు ఏ నాన్ వెజ్ ఫుడ్ టచ్ చేయకపోతుండే, ఎగ్ కూడా తినకపోతుండే. ఇంకా అడుగుతుండే చిప్స్లో నాన్ వెజ్ కలుస్తుందా, ఏమైనా ఎగ్ కలుస్తుందా అన్ని కనుక్కొని మరీ తింటుండే అనమాట. ఏం నాన్ వెజ్ లేదంటేనే తింటుండే. తేజులకి అప్పుడు ప్యూర్ వెజిటేరియన్స్ అయిపోయారు ఆ కొన్ని డేస్. నెక్స్ట్ ఇంకా మా మమ్మీ వాళ్ళ ఇంటికి అయితే వచ్చినాము.
యాక్చువల్లీ మా యానివర్సరీ సెలబ్రేషన్స్ మా కొత్తింట్లో చేసుకుందాం అనుకున్నాం. బట్ మేము ఇంట్లో ఏం సామాను సదరలేదు. అండ్ మేము దాని ముందు 1 వీక్ నుంచి కూడా మేము అక్కడిక్కడ తిరుగుతూనే ఉన్నామనమాట. ఒక్క ప్లేస్‌లో లేము సరిగ్గా. సో, ఇంకా మాకు కూడా మరీ అంత ఎక్కువ ఇంట్రెస్ట్ లేకుండే అనమాట. బయటికైతే వెళ్దామని చెప్పేసి నేను, మా హస్బెండ్ అయితే అనంతగిరి హిల్స్‌కి వెళ్ళినాము. సో, అందుకని ఇంకా ఎక్కువ గ్రాండ్‌గా అయితే ఏం సెలబ్రేట్ చేసుకోలేదు. అందుకే సెలబ్రేట్ చేసుకోవట్లేమని మా మమ్మీ వాళ్ళకి కూడా చెప్పేసినాం. కానీ మా మమ్మీ, మా అన్న అస్సలు ఊరుకోలేదు. ఫస్ట్ యానివర్సరీ కదా! కొంచెమన్నా సెలబ్రేట్ చేసుకోవాలి. చిన్నగానే చేసుకుందాం అని చెప్పేసి ఇంకా మేమే సెలబ్రేట్ చేస్తామని చెప్పేసి మా మమ్మీ, మా అన్నయ్య అయితే చెప్పిర్రు. ఇంకా మా క్లోజ్ పీపుల్ అంటే ఇంకా మాకెవరైతే క్లోజ్ ఉంటారో వాళ్ళ వరకైతే మా మమ్మీ పిలిచింది ఇంకా యానివర్సరీ సెలబ్రేషన్స్‌కి. ఇంకా మా మమ్మీ అయితే మా చెల్లితోని బట్టలు పెట్టిపిస్తుంది. ఫస్ట్ యానివర్సరీ కదా! అందుకని ఇంకా బట్టలైతే పెట్టిపిస్తుంది. నార్మల్‌గా ఫస్ట్ యానివర్సరీ కాకపోయినా కూడా ప్రతి పండగకి ఇంకా నార్మల్‌గా మా హస్బెండ్ బర్త్‌డే అయినా, నా బర్త్‌డే అయినా, మా చెల్లి బర్త్‌డే అయినా, మా అన్న బర్త్‌డే అయినా బర్త్‌డేస్‌కి, ఫెస్టివల్స్‌కి ఇట్లయితే మా మమ్మీ అయితే పక్కా నాకైతే బట్టలు పెడుతది. మా మమ్మీ బట్టలు ఇంకా ఏదైనా గిఫ్ట్స్ పెట్టడానికి అసలు అకేషన్ అవసరం లేదు. ఆమెకు నచ్చినప్పుడు ఇంకా నచ్చినట్టు పెడుతూనే ఉంటది. ఎందుకంటే చిన్నప్పటి నుంచి నన్ను గారాబంగా పెంచిర్రు మా వాళ్ళైతే. ఇంకా అదే కంటిన్యూ అవుతుంది ఇప్పటికి. ఇంకా పక్క నుంచి మా పిన్ని ఒక చిన్న గిఫ్ట్ ఇచ్చింది. ఏందా గిఫ్ట్ అని ఓపెన్ చేస్తున్నా అనమాట. ఇంకా గెస్ చేయి, గెస్ చేయి, గెస్ చేయి అని చెప్తుంటే ఇంకా నేను ఏముందా, లిప్స్టిక్ ఉందా, ఏందుందా అని చూస్తున్నా. లాస్ట్‌కి చూస్తే సింధూర్ అనమాట. మంచిగా సింధూర్ పెట్టుకో రోజు అని చెప్పి ఇంకా మా పిన్ని అయితే సింధూర్ గిఫ్ట్ ఇచ్చింది. అందరూ వచ్చినాక రెడీ అయ్యి టైం వేస్ట్ ఎందుకు చేయడం అని చెప్పేసి కొంచెం ముందుగానే నేనైతే రెడీ అయిపోయి కూర్చున్నా. ఇంకా మా చెల్లి అయితే అందరికీ చాయలు పెట్టుకొని తీసుకొని వస్తుంది. ఈ చాయ్ డ్యూటీ ఇంకా మా చెల్లిదే అనమాట. ఇంకా మా అక్క వాళ్ళు, చెల్లి వాళ్ళు, పిన్ని వాళ్ళు, పెద్దమ్మ వాళ్ళు అందరూ అయితే వచ్చిర్రు. ఇంకా మా అన్న వీడియో కాల్ చేసిండు. ఇంకా మా అన్నతో ఇంకా మా మమ్మీ అయితే వీడియో కాల్ మాట్లాడుతుంది. ఇంకా అందరైతే హాల్లో కూర్చున్నారు. ఇంకా మ్యాచ్ అయితే చూస్తున్నారు. మా వాళ్ళకి ఇప్పుడే టైం దొరికినట్టు ఎల్లిపాయలు ఒలుచుకుంటూ కూర్చున్నారు. ఇప్పుడే ఎందుకు ఎల్లిపాయలు ఒలుచుకుంటూ కూర్చున్నారంటే వీళ్ళు ఇంకా డెకరేషన్ ఏం చేయలేదన్నమాట మా వాళ్ళు. వీళ్ళు ఇట్లా చిన్నగా ఏదైనా డెకరేషన్ చేసేలోపు కొన్నన్న ఎల్లిపాయలు ఒలుస్తామని చెప్పి మా పిన్ని వాళ్ళైతే ఇంకా ఎల్లిపాయలు ఒలుస్తున్నారు. ఇంకా చిన్నగా డెకరేషన్ చేసినాక అందరం అయితే ఇంకా గ్రూప్ ఫోటో అయితే దిగుతున్నాము. యాక్చువల్లీ మా మమ్మీకి ఫుల్ ఫీవర్ అసలు. ఆ రోజు హాస్పిటల్ కూడా వెళ్ళేసి వచ్చింది ఆఫ్టర్నూన్. అయినా కూడా ప్రతి ఒక్కటి తెప్పించింది అనమాట, ఏది మిస్ అవ్వకుండా. ఇంకా మమ్మీ అన్నయ్య కలిసి ఇట్లా ప్లాన్ చేసుకొని ఇట్లా చేయించారు అనమాట. ఇంకా ఇవంతా మా మామయ్య వాళ్ళే తీసుకొని వచ్చిర్రు. ఇంకా మమ్మీ చెప్పింది ఇంకా మామయ్య వాళ్ళు కూడా మమ్మీ చెప్పినట్టు అన్నీ తీసుకొని వచ్చిర్రు. మా వాళ్ళైతే చాలా సపోర్టింగ్ ఉంటారు, మా ఫ్యామిలీ మెంబర్స్ అయితే. ఇంకా పెద్ద మమ్మీ, పెద్ద డాడీ, బాబాయ్, పిన్ని వీళ్ళైతే పూలదండలు ఇచ్చారు మాకు. ఇంకా ఇద్దరం అయితే వేసుకున్నాము. ఇంకా మా డింపుల్ చూడండి, ఆమెకైతే నెమిలి కావాలంట. ఇంకా మా బాబాయ్ దగ్గర నుంచి అయితే లాగేసుకుంది. ఇంకా కేక్ కటింగ్ కోసం అయితే ఇట్లా మా బన్నీ అయితే ఇంకా క్యాండిల్ అయితే వెలిగిస్తున్నాడు. ఐ మీన్ స్పార్కులు అయితే వెలిగిస్తుండు. కేక్ మీద స్పార్కులు పెట్టడం నాకు అస్సలు నచ్చదు. ఇంకా మా బాబాయ్ అయితే కేక్ మీద ఇట్లా టిష్యూ వేసేసిండు. ఎందుకంటే స్పార్కుల్ లోపల ఉన్నదంతా కేక్ మీదే పడుతుంది అనమాట. బ్లాక్ కలర్ది మొత్తం కేక్ నిండా స్ప్రెడ్ అయిపోతుంది అది. ఇంకా దానివల్ల అయితే చాలా హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి. అది అస్సలు మంచిది కాదు. అందుకని అట్లా టిష్యూ వేసేసిండు మా బాబాయ్.
సో వీడు మా బామ్మర్ది, మా మామ వాళ్ళ కొడుకు. ఏదైనా ఫంక్షన్స్ అయినాయి అనుకో, బర్త్డే కానీ యానివర్సరీ కానీ ఆయన కేక్ పెట్టాలి. ఆయన కేక్ పెట్టలేదనుకో అలుగుతాడు, నేను కేక్ తినిపిస్తే తినలే అని. అందుకని వాడికి ఫస్ట్ చెప్పిన, అరే నువ్వు నాకు కేక్ పెడుతూ రారా అని చెప్పిన. వాళ్ళు లాస్ట్లో వచ్చి నాకు కేక్ పెట్టిండు. సరే కేక్ పెట్టిండు కానీ ఇంకా నేనైతే తింటుంటే అప్పుడే నాకు ఒకటి తెలిసింది. అందరు ఎక్స్ప్రెషన్స్ ఇవ్వాలి. వెళ్ళిపోయి పెట్టి సెలబ్రేషన్స్ మంచిగా అయినాయి. ఇంకా సెలబ్రేషన్స్ తర్వాత ఇంకా మేమైతే అందరం కలిసి బిర్యానీ తిన్నాం. ఫుడ్ తిన్న తర్వాత ఇంకా డాన్స్లు అయితే స్టార్ట్ చేసిరు మా వాళ్ళైతే.
సో మా యానివర్సరీ సెలబ్రేషన్స్ అయితే ఇట్లా అయినాయి అనమాట. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ మెమరీస్ ఆఫ్ అన్హా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్.